అవును అమ్మో ఇంకే థ్యాంక్ యూ. మరి ఇప్పటికే దాదాపుగా 200 పైగా రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఫోటోలు వస్తాయి. గౌరవ ఎంఈఓ గారు కూడా కార్యక్రమానికి ఇచ్చేశారు. కృష్ణానాయక్ సార్ గారు ఎంఈఓ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. మరి జ్యోతి ప్రచురణ కార్యక్రమం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అందరికీ నమస్కారం. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు అందరికీ కూడా ఉపాధి కల్పించాలి. అది పబ్లిక్ సెక్టరా ప్రైవేట్ సెక్టరా అని కాకుండా, గవర్నమెంట్ సెక్టరా ప్రైవేట్ సెక్టర్ అని కాకుండా, చదువుకున్న పిల్లోడికి సర్టిఫికేట్ పట్టుకుని రోడ్డు మీదకి వచ్చిన ప్రతి పిల్లోడికి ఏదో ఒక రకం ఉపాధి దొరకాలనేది కేసీఆర్ గారి ఆలోచన. దాన్ని దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ గారు ఎన్నో కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి లక్షలాది కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ తీసుకొచ్చి లక్షలాది మంది స్టూడెంట్స్ కి ఈరోజు ఉపాధి కల్పించిన ఘనత ఎవరు అవునన్నా కాదన్నా రాజకీయంగా విభేదించినా అది ఖచ్చితంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఎందుకంటే ప్రతి అవకాశాన్ని ప్రతి కంపెనీని ఇక్కడ తీసుకొచ్చి పెద్ద పెద్ద కంపెనీలందరినీ, ఉదాహరణకి ఇక్కడ ఫాక్స్కాన్ చేస్తున్నారు, ఫాక్స్కాన్ ఏర్పాటు చేస్తున్నారు, నాకు ఐడియా ఉంది. ఎక్కడో గుజరాత్కి పోతుంది కంపెనీ అన్నప్పుడు దాన్ని పట్టుకొని కంపెనీని పట్టుకొని వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళని పిలుచుకొచ్చి ఇమీడియట్ ఇక్కడ ల్యాండ్ అలాట్ చేసి ఫాక్స్కాన్ కంపెనీ లాంటి కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. చందన్వెల్లిలో, షాబాద్ లో ఎన్నో కంపెనీలు ఏర్పాటు చేస్తున్నాం. అట్లే కొండకల్లో ఎక్కడ చూసినా హైదరాబాద్ సిటీకి నలుమూలలో కూడా చేసిన సందర్భాన్ని చూస్తున్నాం. ఐటీ ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటూ, ఐటీ కంపెనీల సంఖ్య పెంచుకుంటూ ఏ కంపెనీ వచ్చినా కూడా ఇక్కడ ఏర్పాటు కావాలని